Shimbhu. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు షింబుని చూస్తున్నారు కదా చిన్న చిన్న షార్ట్స్లో, కానీ శ్రావణి షింబుని డెలివరీ చేసిన వీడియో నేను పోస్ట్ చేయలేదు. సో సారీ. ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నా అండి. ఆ రోజు నేను స్కూల్కి వెళ్ళిపోయాను అనమాట. అయితే శ్రావణి డెలివరీ 4 o'clockకే వచ్చింది, కానీ నాకు స్టాఫ్ మీటింగ్ ఉండడం వల్ల లేట్ అయిపోవడం వల్ల 4 o'clockకి పాపం పెయిన్స్ అవుతున్నాయంట. నాకు కాల్ చేశారు ఈయన. సో నేను వచ్చేటప్పటికి 5:30 అయిందనమాట. 5:30 నేను ఇలా వచ్చాను. లలితా సహస్రనామం చదవడం స్టార్ట్ చేసినాను. వితిన్ 5 minutesలో డెలివరీ అయిపోయిందండి. నేను అనుకున్నా ఈసారి శ్రావణి డెలివరీ స్కూల్లో ఉంటానేమో, బట్ బై గాడ్స్ గ్రేస్ నేను అండ్ శంభు అయితే పుట్టాక చాలా యాక్టివ్గా ఉన్నాడండి. ఎంత యాక్టివ్గా నేను పిలుస్తుంటే శంభు అనగానే అంటున్నాడండి. అండ్ చాలా చాలా యాక్టివ్గా కళ్ళు తిప్పడము ఇవన్నీ చేశాడనమాట. సో శంభు 3rd చైల్డ్ అండి శ్రావణికి అందరూ అబ్బాయిలే పుట్టారు, అమ్మాయిలు పుట్టట్లేదు. ఇక్కడ పాలు తాగితే మంచిది కదా అని చెప్పి ఫస్ట్ రోజు పాలు పట్టిస్తున్నాడు అనమాట హెల్పర్. కానీ శింభు తాగట్లేదండి, వాడికి ఇంకా తెలియదు కదా. అయితే శ్రావణి ఫస్ట్ డెలివరీస్లో కూడా మాకు పాలు ఇవ్వదన్నమాట. పాలు ఇవ్వట్లేదు, దాని బేబీకి ఇస్తుంది. కానీ దిస్ టైం 3వసారి ముచ్చటగా పాలు ఇచ్చిందండి కొంచెం. అండ్ మేము శ్రావణి పాలతోటి జున్ను కూడా చేసుకొని తినేసినాము. అండ్ ఈ శింభు గురించి చెప్పాలి అంటే శింభు ఎంత యాక్టివ్ అంటే అంత యాక్టివ్ అనమాట. అయితే శ్రావణికి డెలివరీ అయిపోయిన వెంటనే శ్రావణికి మేము ఏం పెట్టినామంటే వాటర్లో పసుపు, బ్లాక్ టర్మరిక్, వాము, జీలకర్ర, అల్లం బాగా మిక్సీ పెట్టేసి దాన్ని బాయిల్ చేసి ఇచ్చినామన్నమాట. 1 bucket ఆఫ్ వాటర్ అంటే 10 liters. శ్రావణి శుభ్రంగా తాగేసిందండి. అలా చేయడం వల్ల లోపల జీర్ణ వ్యవస్థ, వాతము అలాంటివి ఏమీ కూడా రావు అంట. నేను శ్రావణి తాగదేమో అనుకున్నాను, కానీ కంప్లీట్గా తాగేసింది అనమాట. తర్వాత ధాన్యము ఇలా హాఫ్ మిక్సీ పెట్టేసి పెట్టినాము, తినేసిందండి. హెల్త్ పరంగా చూస్తే శ్రావణి డెలివరీ చాలా ఈజీ డెలివరీ చేస్తుందండి. ఈజీ డెలివరీ మీన్ పెయిన్స్ లేవని కాదు, ఆవుకి వచ్చే పెయిన్స్ చాలా పెయిన్స్ ఉంటాయంటండి. కానీ చాలా ఓర్పు పడుతుందంట ఆవు. ఎంత ఓర్పు పడుతుందంటే అసలు సైలెంట్గానే ఉంటుందండి. అదే మనమైతే చాలా చాలా అల్లరి హంగామా అంతా చేస్తాము. బట్ శ్రావణి ఇక్కడ బాగా చూసారా ఎంత కామ్గా ఇస్తుందో. తన బేబీని నెమరు వేసుకోవడంలో పడిపోయిందనమాట. కాన్సన్ట్రేషన్ డీవియేట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ శ్రావణి పాలు ఇస్తుంది, కానీ లేకపోతే పాలు ఇవ్వదండి శ్రావణి. అండ్ చాలామంది చెప్తారు పాలు తీయండి అని, అలవాటు అవుతుంది అని. కానీ బలవంతంగా మనము దానికి ముక్కుతాడు వేయించి అలా తీయమని కూడా చెప్తారు. అట్లా నాకు అస్సలు ఇష్టం లేదండి. దానికి ఇష్టమైనప్పుడు తీసుకుంటాను, లేకపోతే లేదు అని అనుకున్నా. నీళ్ళు పెట్టేశాను, వేడి నీళ్ళు తెచ్చేస్తానే, గేజర్ వేసేసి ఉంది. థ్యాంక్ యూ సో మచ్ బంగారు తల్లి. అండ్ ఇట్లా చూడండి ఎంత చక్కగా నిమురుకుంటుందో శ్రావణి తన బిడ్డని. శంభు అయితే చక్కగా ఆ వేడి కోసం ఇంకా మమ్మీ దగ్గరికి వెళ్తున్నాడు అనమాట. అదే తల్లి బిడ్డల ప్రేమ అనిపిస్తుంది. అయితే కొంతసేపటికి
Shimbhu, శంభు కూడా నాకేస్తున్నాడండి అమ్మాయి. da Shimbhu, తల్లి ప్రేమ చూడడానికి ఎంత come బాగుంటున్నాయి on, కదా క్యూట్గా. తల్లి బిడ్డ come ప్రేమ on, Shimbhu. అది ఏ జీవిలోనైనా సరే. ఇది సెకండ్ డే రోజు అండి. సెకండ్ డే రోజు మన శంభు చక్కగా వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళి పాలు తాగేస్తున్నాడు అనమాట. అండ్ ఎంతో హ్యాపీగా చక్కగా అనిపించింది నాకైతే. తల్లికి కూడా హ్యాపీ అనిపిస్తుంది కదండి. ఇంక మళ్ళీ ట్రై చేద్దామా పాలు తీయడానికి. శంభు తాగిన తర్వాత కొంచెం అనుకున్నాము, కానీ శ్రావణి ఇవ్వలేదండి. శ్రావణి ఇచ్చినప్పుడే తీసుకుంటాము, లేకపోతే లేదు. మనకు వచ్చిన నష్టం ఏం లేదు, కానీ శ్రావణిని మాత్రం ఇబ్బంది పెట్టి పాలు తీసుకోవడం అనేది నేను ఎప్పటికీ చెయ్యను. అండ్ ఇక్కడ మీకు ఒక విచిత్రం చెప్పాలి. ఇక్కడ మన శంభు పాలు తాగుతుంటే గోవింద్ కూడా వచ్చేసి నాకు పాలివ్వా అమ్మ అని అడుగుతున్నాడండి పాపం. కానీ గోవింద్ పుట్టి ఆల్రెడీ 3 years అయ్యింది. గోవింద్ పుట్టాక ఇంకా ఇంకొకసారి 2 డెలివరీస్ అయినాయి కదా. సో గోవింద్ ఎలా తాగుతాడండి పాలు. కానీ బిడ్డ ఎప్పటికీ బిడ్డే కదా తల్లికి, అలా అనిపిస్తుంది. సో మేము గోవింద్ని అలౌ చేయమన్నమాట. రావణి కూడా ఇవ్వదనుకోండి. సో నేను చేసిన ప్రామిస్ అయితే నిలబెట్టుకున్నాను. మరి మీరు కూడా శ్రావణి 3rd డెలివరీ వీడియోని చక్కగా చూసేయండి. అండ్ శంభుని బ్లెస్ చేయండి, శ్రావణిని కూడా బ్లెస్ చేయండి. అండ్ రాజశేఖర్ గారు, ఈ వీడియో కేవలం మీకోసమే డెడికేట్ చేస్తున్నా. ఎందుకంటే మీరు చాలా రోజులు వెయిట్ చేసినట్లున్నారు. యూ హ్యావ్ రిక్వెస్టెడ్ మీ మెనీ టైమ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.